ఎలా ఉన్నారు అంతా? నన్ను కూడా బాగున్నారా అని అడగండి ప్లీజ్. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఇన్ని రోజుల నుంచి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నా పర్సనల్, నేను ఏమీ వ్లాగ్స్ ఎక్కువ ఏం పెట్టను కదా, మీరంతా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో ఒక్కొక్కటి అప్పుడప్పుడు చెప్పలేను కదా, అన్నీ ఒకేసారి చెప్పేద్దాము అని అనుకున్నాను. అన్నీ ఒకేసారి చెప్పాలంటే మనకంటూ ఒక ఇది వచ్చినప్పుడే కదా ఒక స్టేజ్, అది కొంచెం సక్సెస్ అయ్యాము అని అంటే అది యూట్యూబ్లో ఒక 100K ఫాలోవర్స్ అయినప్పుడు, లేదంటే మంచిగా మన వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నప్పుడు, మీ అందరు ఎక్కువగా చూస్తున్నప్పుడు. సో 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు, మీరు కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఏదైనా కొంచెం నా దారి నుండి పక్కకి వెళ్ళినా మళ్ళీ నన్ను లాక్కొస్తున్నారు మీరే, అందుకని చెప్పి. సో ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సెకండ్లీ, మీరందరూ అడిగిన క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ చేస్తున్నాను, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలా రిక్వెస్టెడ్ వీడియో అనుకోవచ్చు ఇది. మీరు ఎక్కడుంటారు, లైక్ ఎట్లా అంటే మీరు ఎక్కడుంటారు, మీ ఊరు పేరేంటి, మీరు స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు నేర్పించారు, మాకు నేర్పిస్తారా. స్టిచ్చింగ్ విషయం అయితే ఈ వీడియోలో చెప్పను, దానికంటూ ఒక సపరేట్ వీడియో పెడతా, అందులో చూడండి. ఓకే, తర్వాత పెడతానులే. ఇందులో వచ్చేసి నేను అసలు నా నేటివ్ ప్లేస్ ఏంటి, మా పేరెంట్స్ ఏం చేస్తారు, నా ఎడ్యుకేషన్ ఏంటి, నాకు సిబ్లింగ్స్ ఎవరు, అసలు నేను ఎక్కడెక్కడ ఉంటున్నాను, ఇంకా ఎక్స్ట్రా మీరు అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో. ప్రజెంట్ నేను ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తా కామెంట్స్. నేను ఒక షార్ట్ పెట్టాను కదా, అందులో మీరు అడగండి నేను చెప్తాను అని చెప్పాను. సో కామెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కామెంట్స్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి ఏదైతే క్వశ్చన్ ఒకటి కనబడింది అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ కూడా నా పర్సనల్ ఇన్ఫో నేను జెన్యున్గా చెప్తాను. నాకు ఏది అనిపిస్తుంది, ఏదైతే చేశానో అవి చెప్తా. ఇఫ్ ఏదైనా నా లైఫ్లో ఇంకా జరగలేదు, అది ఒక క్వశ్చన్ మార్క్ అంటే దానికి నాకేమనిపించిందో అది చెప్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? లాంగ్ వీడియోస్ కోసం ఒక ఇంట్రో చేయించాను. ఇది నాకు స్వాతి అనే ఒక అమ్మాయి వీటన్నిటికీ హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఎవరికైనా కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి, చెప్తా. యూట్యూబ్లోనే చూస్తున్నా, ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అదే వీడియో, యూట్యూబ్లో కూడా పెట్టాను. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే సౌండ్స్ వదిలేసేయండి, ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కామెంట్స్లోకి వెళ్తున్నా. ఎవరైతే ఏదైతే కామెంట్స్లో అడిగారో కొన్ని వేరే కూడా వచ్చాయి, వాటిని ఇగ్నోర్ చేసి నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అడుగుతున్నారో వాటి గురించి ఆన్సర్ చేస్తా. మెయిన్ విషయానికి వస్తే, ఇంకా ఫస్ట్ నా ఫ్యామిలీ, నా నేటివ్ ప్లేస్ వచ్చేసి గుండ్ల సముద్రం అండి. మా ఊరు మోస్ట్లీ ఒంగోలు అని చెప్తుంటాను. మాకు ఒంగోలు అనేదే బాగా అలవాటు. ప్రకాశం డిస్టిక్ అంటే ఏదో అడ్రస్లు రాసే దగ్గర ప్రకాశం డిస్టిక్ అని రాస్తాను తప్పితే ఏది మీదు అంటే ఒంగోలు అనే చెప్తాం. సో మాది ఒంగోలులో ఒక విలేజ్ అనమాట, గుండ్ల సముద్రం అని. అండ్ ఈ గుండ్ల సముద్రం పేరుతోనే నా ఛానల్ పేరు కూడా పెట్టుకున్నాను, GSM అని షార్ట్కట్లో పెట్టి GSM పిల్ల అని పెట్టేసుకున్నాను అనమాట. సో GSM మీనింగ్ అంటే ఏంటి అని చాలామంది అడిగారు కదా, అదే అనమాట. GSM అంటే మా ఊరి పేరు, గుండ్ల సముద్రం పిల్ల. ఇది నా నేటివ్ ప్లేస్. ఇంకా నేనంటారా మోస్ట్లీ ఊర్లోనే ఉంటాను. అండ్ ఆ తర్వాత అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తుంటా. అండ్ రీసెంట్గా బొటిక్ వర్క్లో కూడా కొంచెం పార్ట్నర్షిప్ తీసుకున్నాను, దానికి బెంగళూరు కూడా వెళ్తున్నాను. ఇంక ఇది ఎక్కడున్నాను అని నేను మీకు ఒక స్పెషల్ వీడియో పెట్టే లోపే నేను ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అయిపోతా. సో నేను పర్టికులర్గా ఆ ప్లేస్లో ఉన్నానా అని మాత్రం అనుకోవద్దు. పాత వీడియోలు చూసి అక్క మీరు ఇక్కడ ఉన్నారు కదా అని మెసేజ్ చేస్తున్నారు. బట్ ఆ ప్లేస్లో ఉంటేనేమో రెస్పాండ్ అవుతా, లేకపోతేనేమో కొంచెం హైడ్ చేస్తాను దాన్ని, లైక్ లైట్ తీసుకుంటా అక్కడ లేను కదా అని. సో అది విషయం. సో ఊరి పేరు అయిపోయింది కదా. నా ఫ్యామిలీ విషయానికి వస్తే, అమ్మ, నాన్న, తమ్ముడు, నేను, మా చిన్న ఫ్యామిలీ. నాకు తమ్ముడు ఉన్నాడు, నేను పెద్దదాన్ని. నాకంటే ముందు ఒక అమ్మాయి పుట్టిందంట మా అమ్మకి. సో తను చనిపోయింది. అది కూడా ఫస్ట్ వన్ డే సెకండ్ డేలో మేబీ 2 రోజుల్లో చనిపోయింది. మా అమ్మ కూడా చూడలేదంట పాపం. అది వేరే విషయంలో, అంటే ముగ్గురు ముందే వాళ్ళము బాగుంటే అని చెప్తున్నాను అంతే. నాకు కూడా ఒక అక్క ఉండేది, ఐ లాస్ట్ హియర్.
మేమిద్దరమే ఇంకా మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. ఏదున్నా సరే నేను తమ్ముడు బాగా షేర్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి. అండ్ మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకంటే ముందు మా తమ్ముడే చదువుతాడు. అంటే వాడు ఫోన్లో చూస్తూ ఉంటాడు అనమాట ఎవరైనా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అని. ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాం కదా మంది. సో ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎమ్మటే చెప్తారనమాట. సో దానికి తనే రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే అయిపోతాడు కూడా. సో అట్లా ఉండిద్ది మా బాండింగ్ ప్రెజెంట్. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మా అమ్మ నాన్న విషయానికి వస్తే ఇద్దరు ఫార్మర్సే. ఫార్మర్స్ అంటే మరీ మాకు ఎక్కువ పొలం ఉండి వాళ్ళు మా పొలంలోనే పని చేసుకుంటారని కాదు. మాకు ఉన్నదే 2 ఎకరాలే. ఆ 2 ఎకరాలు కూడా పడితే పడుద్ది లేకపోతే లేదు. సో అమ్మ ఎక్కువగా మా పని చూసుకున్న తర్వాత మోస్ట్లీ కూలి పనులకే వెళ్ళిద్ది. తను ఈరోజు పనికి వెళ్ళింది, ఈరోజు ఖాళీగా ఉంది అని అయితే ఉండదు. ప్రతిరోజు వెళ్ళాల్సిందే. సంవత్సరం పొడుగుతా పని ఉంటే వెళ్తానే ఉండిద్ది. తన బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే మా అమ్మకి పని లేదు అనుకో, సపోజ్ ఈరోజు పని లేదు ఇంటి దగ్గర ఉన్నాము అంటే మా మైండ్ తినిద్ది అనమాట. ఆమెకు పని ఉంటే బాగుండిద్ది, పని లేకపోతే ఇంకా పిచ్చిదానిలాగా అయిపోయిద్ది అనమాట. అండ్ ఐ మీన్ అంత వర్క్హాలిక్ అని చెప్తున్నా. ఈవెన్ ఇద్దరిలో మా అమ్మ అండ్ నాన్నలో హార్డ్ వర్కింగ్ ఎవరు అంటే మా అమ్మనే చెప్తాను నేను. బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. తన వల్లే మేము బాగా చదువుకున్నాము, అది మాత్రం నేను ఒప్పుకుంటా. అండ్ మా నాన్న విషయానికి వస్తే ఆడపిల్లని చదివించడం, ఎందుకంటే నా బ్యాచ్లో డిగ్రీ వరకు చదివారు. బట్ వాళ్ళు డిగ్రీ వరకు చదివిన వాళ్ళలో కూడా 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ ఇంటర్లోనే పెళ్లి చేశారు. బట్ మా నాన్న నేను చదువుతానంటే PhD వరకు అయినా చదివించేవాడు. అంటే చదువుకోవాలి ఖచ్చితంగా, ఏదో ఒకటి చదివి జాబ్ తెచ్చుకుంటేనే అమ్మాయి ముందుకి పంపించాలి అన్నట్టుగా ఉంటారనమాట. ఈవెన్ నేను బాగా చదివి అబ్బో తెగ తోపునయ్యి IAS చదువుతానన్నా లేదంటే అమెరికా పోతానన్నా కూడా పంపించేవాడు. అంత మంచిగా ఆలోచిస్తాడు. ఏంటి నా చదువు విషయంలో. బాగా చదవకపోతే తిడతాడు కూడా. అన్నాని నేనేమో పెద్ద ర్యాంకర్ అని మాత్రం ఫీల్ అవ్వమాకండి. యావరేజ్ లైక్ ఎట్లా అంటే 75% అట్లా ఉంటుంది అంతే. అంతకుమించి హై ఉండదు, అంతకంటే లో ఉండదు. ఆ పర్సంటేజ్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. అట్లా మా వాళ్ళు నాకు బాగానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఒక్క బ్యాడ్ థింగ్ ఏంది అంటే, బ్యాడ్ థింగ్ ఏం కాదు అది, ఊర్లో అంటే అమ్మ నాన్నలు ఎప్పుడైనా మన వాళ్ళు లైక్ మన గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే వాళ్ళు తీసుకోలేరు కదా. అట్లాగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నకి వీడియోస్ చేస్తున్నానని మా నాన్నకు తెలియదు, మా అమ్మకు తెలుసు. మా అమ్మ సపోర్ట్ చేసింది, కానీ మా నాన్నకి తెలియదు కదా. కొంతమందికి తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం ఎందుకు అమ్మాయి ఇలా చేయడం అన్నప్పుడు మా నాన్న కొద్దిగా అంటే నన్ను ఇవెందుకు అన్నట్టుగా నా దగ్గర మాట్లాడు, మా అమ్మతో మాట్లాడతాడనమాట. సో అప్పుడు కొంచెం డిస్కరేజ్మెంట్ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏమనట్లేదు. ఎందుకంటే కొంచెం నేను పికప్ అయ్యాను కాబట్టి ఫైనాన్షియల్గా ఈ ఫీల్డ్లో. సో తను ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నాడు మా నాన్న. ఇంకంతే, అంతకు మించి మా నాన్న నన్ను ఏమి అండు, నేను ఏది తప్పు చేయను. ఐ మీన్ వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఏ పని చేయను కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అంటే ఆ అండర్స్టాండింగ్ ఉండాలి కదా మనకి వాళ్ళకి. అట్లా ఇది నా వరకు ఫ్యామిలీ. అండ్ మా తమ్ముడు విషయం చెప్పాలి కదా. మా తమ్ముడు వచ్చేసి డిగ్రీ చేశాడు, ఆ తర్వాత MCA చేశాడు. MCA చేసిన తర్వాత జాబ్ వచ్చింది. MCA అయిపోయిన ఒక 1 ఇయర్కి ఏమో జాబ్ వచ్చింది. ఆ జాబ్లో ఫస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమే ఉండే, తర్వాత ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. తన ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం లేదు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. పర్లేదు, వాడి ఇన్కమ్ కూడా బాగానే ఉంది. జాబ్ రాగానే కొంచెం మరీ ఇదిలాగా వెళ్ళిపోకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మనకి ఇల్లు లేదు అని వాడు గుర్తుపెట్టుకొని ఇల్లు కట్టించుకుంటున్నాడు. ప్రెజెంట్ మొత్తం లోన్ పెట్టేసి. అది వాడి పరిస్థితి అలా ఉంది. అండ్ నా విషయానికి వస్తే ఇంకా నా ఎడ్యుకేషన్. సో నా ఫ్యామిలీ గురించి అయితే అంతా చెప్పాను కదా. ఇంకా అంతకంటే మరీ సాగదీసి అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రతి చిన్నదాన్ని సాగదీసి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ప్యారలల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలా అని మరీ ఓవర్ యాక్షన్ చేయలే, నేను ఉన్నట్టు చెప్తా. ఓకే, ఇప్పుడు నా విషయానికి వస్తే నా ఎడ్యుకేషన్.
నేను వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడే చదువుకున్నా తెలుగు మీడియం. ఆ తర్వాత 7th నుంచి 10th క్లాస్ వరకు పొదిలి, మాకు పక్కన నియర్ బై సిటీ పొదిలినే, అదొక మండలం. ఆ పొదిలిలో గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను ఇట్లా ఛానల్ పెట్టిన తర్వాత వాళ్ళకి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మెసేజ్ చేసిన వాళ్ళు. గర్ల్స్ హై స్కూలు అది అక్కడ కూడా తెలుగు మీడియమే. ఆ తర్వాత SSS కాలేజ్ అని చెప్పి పొదిల్లోనే ఉండేది. అక్కడ వచ్చేసి నేను ఇంటర్ చదివాను. ఇంటర్ 2 years పొదిల్లోనే. రోజు ఎట్లా ఉండేదంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది, ఊర్లోకి వచ్చే బస్సుల్లోనే పాసులు తీసుకొని ఆ బస్సు ఎక్కడం వెళ్ళడం రావడం, అబ్బో టార్చర్ లాగా ఉండేది. అప్పట్లో అది సరదాగా ఉండేది, కానీ తర్వాత పెద్ద అయినాక ఏంద్రా ఇది హాస్టల్కి పోతే బాగుండేది అనిపించేది. మా నాన్న మాత్రం నా చదువుల విషయంలో ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. దానికి మాత్రం నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అప్పుడు మాత్రం చిరాకు వచ్చేసి అమ్మాయి ఎవరు చదువుతారా ఇది అని. అది ఇంటర్ అక్కడే అయిపోయింది. మర్చిపోయా ఏ గ్రూప్ తీసుకోలేదు, చెప్పలేదు కదా, సిఈసి చదివా. నాకు అనిపించింది తర్వాత ఎంపీసీ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని. 10th యాక్చువల్గా మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అన్నిటికంటే, కానీ సిఈసికి వెళ్ళా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మా ఊరు నుండి మా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ 10 మంది అమ్మాయిలు 10 మంది అమ్మాయిలం కలిసి పోయి ఒకటే గ్రూప్లో జాయిన్ అయినాం. ఏది పొదిల్లో, ఇంటర్లో ఊర్లోనే పొదిల్లోనే. అందువల్ల వాళ్ళతో పాటు నేను గుంపులో పోయిందా అన్నట్టు పోయా. ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఏం లాభం, అప్పటికే 1 year అయిపోయింది. ఇంకా ఆ తర్వాత 2nd yearలో జాయిన్, ఇంకా అది కూడా అట్లాగే ఎట్టొకటి అయిపించిన. ఆ తర్వాత డిగ్రీకి వచ్చేసి తిరుపతికి వెళ్ళా. ఆ నుంచి ఆడికి ఎట్టపోయానని నాకు కూడా తెలీదు. ఏదో ఒక అప్లికేషన్ పడేసా. మా సీనియర్ అక్క అక్కడ చదువుతుండింది అనమాట. సో అది మా సార్ చెప్తే, సరే సార్ మీరు కూడా పెట్టేసేయండి అంటే ఆ సారు అప్లికేషన్ పెట్టాడు, రమ్మని చెప్పారు. సో అక్కడ వెళ్ళంగానే సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు అర్థమైంది. ఏంటంటే అక్కడ ఓన్లీ ఎట్లా అంటే సబ్జెక్ట్స్, అది బేసిక్గా సాంస్క్రిట్ కాలేజ్ అనమాట. రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠం అని చెప్పి తిరుపతిలో ఉండిద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. యాక్చువల్గా అది నాకేం ముందు తెలీదు. అది పెద్ద యూనివర్సిటీ అనమాట, డీమెడ్ యూనివర్సిటీ అని చెప్పి. అక్కడ ఓన్లీ లాంగ్వేజెస్కే ప్రిఫర్ చేస్తారు. ప్రతి బ్యాచ్లో కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది. అండ్ ఆ తర్వాత మనం తీసుకునే మెయిన్ లాంగ్వేజ్ హిందీయా, ఇంగ్లీషా, లేదంటే మ్యాథ్స్ తీసుకుంటారా, మ్యాథ్స్ వాళ్ళకి ఛాన్స్ ఉంది అక్కడ. ఇంకా ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు. అది కూడా డిగ్రీ వరకే. ఆ తర్వాత లాంగ్వేజెస్లోనే పిహెచ్డి, అంటే ఓన్లీ లైక్ టీచింగ్ పర్పస్ అన్నట్టు ఉండిద్ది అనమాట ఆ కాలేజు. సో నేను డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ ఉండేది తీసుకున్నాను. అందులోనే కంప్యూటర్స్ కూడా ఉండిద్ది అనమాట, మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి. సో ఇంగ్లీష్ తీసుకున్నాననే కానీ నా బుర్రకు అప్పుడు దాకా తెలుగు మీడియం కదా, ఏం అర్థం కాదు. ఆ మేడం చెప్తా ఉంటుంది, నేను చెప్తా ఉంటాను అంతే. ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకొని ఇంగ్లీష్ రాదు అనేది ఎవడన్నా ఉందంటే నేనే అయ్యి ఉంటా అప్పటికి. ఆ తర్వాత చిన్నగా ఎట్టొకటి చదువుకొని వచ్చినా కానీ స్టిల్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. నేను ఒక్కదాన్ని ఉంటే తెగ మాట్లాడేసుకుంటా, కానీ కరెక్ట్ టైంకి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే నా నోట్లో నుంచి మాటలు రావు. అదనమాట సంగతి. అయినా సరే ఇట్లా ఉన్నా సరే నేను ఇంగ్లీష్ టీచింగ్కి వెళ్ళా. ఎట్లా అంటే డిగ్రీ అయిపోయింది, 3 years అయిపోయిన తర్వాత నేను బీఎడ్ చేసా. బీఈడీలో ఇంగ్లీష్ సబ్జెక్టే తీసుకోవాలి చచ్చినట్టు. సో బీఈడీ చేసిన తర్వాత బీఈడీ కూడా ఒంగోలులో చేశాను. డిగ్రీ తిరుపతిలో అయిపోయిన తర్వాత బీఈడీ ఒంగోలులో చేసా. ఒంగోలులో కాలేజీ. ఒంగోలుకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను బీఈడీ చేసేటప్పుడు 9 months ఉండిద్ది అనమాట ఆ కోర్సు. నేను బీఈడీ అయిపోయిన తర్వాత 2 years చేశారు బీఈడీని. సో అదే లాస్ట్ ఇయర్ అని తెలిసిన తర్వాత నేను ఎంఏ చేయకుండా బీఈడీ ఈ ఇయర్ చేసేస్తే 1 year మనకి కలిసి వచ్చింది కదా అన్నట్టుగా బీఎడ్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా టీచింగ్కి వెళ్ళిపోయా. టీచింగ్ కూడా ఎక్కడ చేశాను అంటే పొదిలి ఆక్స్ఫర్డ్ స్కూల్లో చేశాను. అక్కడ 3 years చేసా. ఆ తర్వాత వేరే అక్కడ చాలామంది అప్పుడే కొత్త కదా ఎట్టెట్టో చేసినాలే ఏమోలే, అప్పుడు కూడా ఇంగ్లీష్ టీచర్గానే వెళ్ళాను. పిల్లలకి చెప్పడం కాబట్టి బాగానే ఉండేది.
అయితే వాళ్ళని మేనేజ్ చేయడమే కొంచెం కష్టంగా ఉండేది. నిజం చెప్తున్నా, పిల్లల్ని మేనేజ్ చేయడం మామూలుగా ఉండదు. మనకంటే ఓవర్ స్మార్ట్, ఓవర్ యాక్టివ్, ఓవర్ థింకింగ్. మనం ఏదైనా తప్పు చెప్పినా, ఒకవేళ బై మిస్టేక్ తప్పు చెప్పినా వాళ్ళే కరెక్ట్ చేస్తారు తెలుసా. అసలు బాగుండింది టీచింగ్. ఏదైనా మర్చిపోవాలి, ఏమంటే టీచింగ్ని మర్చిపోలేను నేను. అండ్ ఇష్టం లేకుండానే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను, కానీ బట్ పర్లేదు, అది ఉండంగా నచ్చింది. ఇంకా వెళ్ళిన దాంట్లోనే కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయ్యా. అది అయిపోయింది. ఆ తర్వాత ఇంక ఇట్లాగా ఉంటే కష్టం, ఏదో ఒకటి. అంటే జీతాలు చాలా తక్కువ ఇస్తారనమాట టీచింగ్ ఫీల్డ్లో, ప్రైవేట్ దానికి. వన్స్ అది అయిపోయిన తర్వాత ఒకసారి డిఎస్సి పడింది. నేను బీఈడీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక టీచింగ్ 1 year కంప్లీట్ అయిన తర్వాత ఏమో డిఎస్సి పడింది. డిఎస్సికి ప్రిపరేషన్కి వెళ్ళాను. అది వన్స్ ప్రిపరేషన్కి వెళ్ళి బాగా సిటికి చాట్ అంతా చేసిన తర్వాత లాస్ట్కి డిఎస్సికి అప్లై చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓసీలకి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. పైగా మనం ఇంగ్లీషు ఎరగదీసేది లేదు, పెట్టేది లేదు. ఎట్టో గట్టు జాబ్ కొడదాలని తెగ చదివాను, కానీ టెట్లో కూడా నాకు 116 మార్క్స్ వచ్చాయి టెట్లో. ఆ తర్వాత డిఎస్సికి పోదామంటే నేను ఇప్పుడు డిఎస్సి యాక్చువల్గా జరుగుతుండింది, ఇంకా ఎగ్జామ్ అవ్వలేదు. ప్రజెంట్ పోస్టింగ్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు కూడా నేను అది రాయట్లేదు. యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో ముందుకు వచ్చాను. అది కూడా ఎట్లా పెట్టుకున్నానంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే లోపు నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి నేను ఇన్కమ్ గెయిన్ చేయాలి అని ఒకటి మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా నాన్నకేమో డిఎస్సి రాయమని ఇంట్లో గొడవ. ఇప్పుడు కూడా డిఎస్సి రాయి, నువ్వు జాబ్ వచ్చింది, ఇది ఎందుకు అంటాడు. అఫ్కోర్స్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అది వస్తే అదే మంచి లైఫ్, నేను కాదన్ను. అది వచ్చిన తర్వాత అయినా మనం ఇది చేసుకోవచ్చు. కానీ మనకి ఎట్లా, నిజం చెప్తున్నా, ఓసీ వాళ్ళకి ఒక్కోసారి పోస్టులు తక్కువ ఉంటాయి. ఇరగబడి చదివినా కూడా పాయింట్లో మార్కుల్లో పోయినా అప్పుడు కూడా జాబ్ రాదు. వచ్చిద్దో రాదో తెలియని, నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్ నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చిందని నమ్మకం లేదు. తినబుట్టున్నానో లేదో కూడా తెలియదు. సర్లే దీంట్లో చూద్దాము అని చెప్పి దిగా. అనుకోకుండా కొంచెం లక్ కూడా మేబీ ఇప్పుడు కన్నా ఈ పిల్ల బాగుపడితే బాగుండు అనుకున్నాడేమో దేవుడు. కొంచెం సక్సెస్ వచ్చింది. దెన్ పర్లేదు, నేను నిరూపించుకున్నాను అనుకున్నాను. మా నాన్న కూడా కొంచెం రియలైజ్ అయ్యాడు. కానీ మా నాన్నకి లోపల ఉంది, ఈ పిల్ల డిఎస్సి రాస్తే బాగుండు అని. కానీ నేను మాత్రం దాని గురించే చెప్తాను. అసలు ఎవరన్నా అన్నాడు అనుకో, పోస్టులు లేవు నాన్న అని చెప్తా. అది నా చదువు, అంటే చదువులో భాగంగా ఇది చెప్తాను అనమాట. ఓకే, ఇది నా ఎడ్యుకేషన్ గురించి. బీఎడ్ కంప్లీట్ చేశాను, డిఎస్సికి కూడా ఒకసారి రాశాను. అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పోస్టులు నేను రాసినప్పుడైతే ఓన్లీ ప్రకాశం డిస్టిక్లో సంథింగ్, అసలు ఓసీలకి పోస్టులే లేవు ఇంగ్లీష్కి సంబంధించి. ఇంకా అప్పుడే నాకు నీరు గారిపోయింది. వారని 6 నెలల నుండి కష్టపడి ఎంత చేస్తుంటే అసలు పోస్టులే ఇవ్వలేదు. అందరూ నేను రాసేది బొక్క అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, రాయను కూడా రాయాలి. డిఎస్సి టెట్ రాసి గమ్మున ఉన్నాం, డిఎస్సి ఎగ్గొట్టా. అట్లుండిద్ది అనమాట మన చదువు. ఇసుగొస్తే ఆ చదవడం కూడా మానేస్తాం. అది నా ఎడ్యుకేషన్ గురించి. అయితే ఇంకా ఏం చెప్పాలి, ఇంకా జాబ్ అంటే సో ఎడ్యుకేషన్లోనే జాబ్ కూడా చెప్పేశాను కదా. డిఎస్సి రాసిన, అది రాలేదు. డిఎస్సి రాయా, టెట్ రాసి డిఎస్సి మానుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి మధ్యలో కోవిడ్ వచ్చింది. ఎవరు ఏం బీకింది లేదు. బతికితే సాలరా దేవుడా అనుకున్నాం అప్పుడు. సో అట్లా అయిపోయింది. ఫైనల్గా 2024లో January 6th నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టాను. సరే ఏదో ఒకటి సరదాగా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా నాకు స్టిచ్చింగ్ అంతకుముందే వచ్చు, నేను నార్మల్గా పెడుతూ ఉండే. అనుకోకుండా ఏదో ఒకటి పెట్టాలి కదా అన్నట్టుగా పెట్టినా. బట్ దీంట్లోనే నన్ను కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. సో నాకు అర్థమైంది, రాని టాపిక్ గురించి పెట్టి సక్సెస్ కోసం ఎదురు చూసే కంటే వచ్చిన దాన్ని ఇంకా కొంచెం ఆలోచించి బెటర్గా చూపిస్తే మనల్ని ఇష్టపడతారు అనే రియలైజ్ అయ్యి లాస్ట్ 4 months నుంచి కూడా నేను స్టిచ్చింగ్ వీడియోస్ మీద ఫోకస్ చేశాను. ఎంత ఫోకస్ చేశాను అంటే ఇదే నా జాబ్, ఇదే నా ప్రియారిటీ, ఇదే ఇంకా దీంట్లోనే మనీ ఎర్న్ చేస్తున్నా, దీంట్లోనే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నా, ఇందులోనే మీ అభిమానాన్ని నేను తీసుకుంటున్నా.
అంతా ఇందులోనే. ఎంత అభిమానం అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరైనా నన్ను నన్ను నా వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళు, అక్క మీరు కదా అంటున్నారు అనమాట. చాలు నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, మొన్న ఒంగోలు వెళ్ళా అనుకోకుండా ఇద్దరు కనపడ్డారు, మీరా కాదా అని చూస్తున్నానండి, మీరే కదా అని అన్నారనమాట. అసలు భలే హ్యాపీగా అనిపించింది నిజంగా. ఏమైనా అనుకోండి, నేనేం మాట్లాడాలో అర్థం కాక పక్కకి వెళ్ళిపోదాం అంటే, అయ్యో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతే బాగోదని చెప్పేసి అవునండి అని చెప్తే, ఇంకా కొంచెం మాట్లాడదాం అనుకున్నా, బట్ నా పనుల్లో నేను బిజీ అయ్యా. వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళు మాట్లాడిన వరకు నేను ఆన్సర్ చేసి పక్కకి వెళ్ళా అంతే. ఇది ప్రెజెంట్ అయితే నేను ఇంకా ఇందులోనే అట్లా స్టేబుల్గా ఉన్నాను. జాబ్ చేస్తానా అంటే ఇంకా జాబ్ కంటే బిజినెస్ బెటర్ అని చెప్పి రీసెంట్గా ఇంకా లైక్ బొటిక్ కస్టమైజేషన్ అడుగుతున్నారు అని చెప్పి దాంట్లో కూడా ఒక అడుగు వేసా. చూడాలి అది ఎటు పోయిద్దో తెలీదు. మేబీ అదే నా ఫ్యూచర్ బిజినెస్ అవుతుందా, లేదంటే ఆ తర్వాత నా లైఫ్ అప్డేట్ అయ్యే కొద్దీ, పర్సనల్ లైఫ్ అప్డేట్ అయ్యే కొద్దీ అదేమన్నా మానేస్తానా, లేదంటే దాన్నే ఓ రేంజ్లో తీసుకెళ్తానా అనేది తెలియాలి. సో జాబ్ విషయం అయితే ఇట్లా ప్యారలల్గా ఇంకా అంతే కదా. జాబ్ ఏం లేదు అంటే ఎవరన్నా ఏదన్నా అడిగినా ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు అనుకోండి, ఎవరన్నా ఏం చేయట్లేదండి అనే చెప్తారు. ఎందుకంటే నేను యూట్యూబర్ని, ఇన్ఫ్లుయెన్సర్ని అని చెప్పి వాళ్ళతోటి తెగ బిల్డప్ ఇచ్చాను అనుకో, వాళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకంటే బేసిక్గా మనదంతా బ్యాక్గ్రౌండ్ అంతా పల్లెటూరు కాబట్టి లైక్ ఇట్లా ఏమన్నా అంటే వీడియోలు చేసే పిల్లలు నువ్వేనా అంటారు, నిజంగా అంటారు అన్నమాట. అందుకని నేనేం చేయట్లేదు, ఖాళీనే అని చెప్తా. జాబ్ చూసుకుంటున్నావా అయితే సరేలే వచ్చిద్దిలే అని అంటారు అంతే. మరీ దాన్ని అగ్గిపెట్టేసి రాజేది వెతుకులే అని చెప్పి అట్లా పోతూ ఉంటాను అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటాం పాయింట్. దీని మీదే డిపెండ్ అయ్యి ఉన్నాను ప్రెజెంట్ అని. అండ్ ఇంకో కామెంట్ వచ్చింది, మీకు ఇన్స్టాగ్రామ్ నుండి యూట్యూబ్ నుండి ఎంత పేమెంట్, నెలకి ఎంత గెయిన్ చేస్తున్నారు అని. నిజం చెప్తున్నా, యూట్యూబ్లో మనీ ఎర్నింగ్స్ నాకు ఎప్పుడో వచ్చాయండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేశానో 1 మంత్కే నాకు మంచి రీచ్ వచ్చింది, బాగా పోయింది. కానీ నేను చూసుకోలేదు, మంచి వీడియోస్ చేసే మూడ్లో ఉండి అసలు ఇది అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది, అప్లై చేసుకోవాలి అనేది మైండ్లో పెట్టుకోవాలి యాక్చువల్గా. తర్వాత చూసుకున్న తర్వాత రియలైజ్ అయ్యారు పెట్టుకోవాలి కదా అని అనుకుంటే నా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. లైక్ ఎట్లా అంటే ఆధార్ కార్డు అప్డేట్ చేయించిన, ఇప్పుడు మానిటైజేషన్కి మనం ఇది ఇవ్వాలి కదా, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలంట, అలాగే బ్యాంక్ డీటెయిల్స్, డబ్బులు పడాలంటే బ్యాంక్లోనే కదా, సో బ్యాంక్ డీటెయిల్స్ అవి అన్నీ ఇవ్వాలి అని చెప్పి ప్రాపర్ బ్యాంకు ఇది నా దగ్గర లేదు. ఎప్పుడుదో స్టూడెంట్ అకౌంట్ ఉండే, అదెందుకులే కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పి చూసుకుంటే పాన్ కార్డ్ మంచిగా ఉండాలి అని అర్థమైంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేయించి కొంచెం లేట్ అయ్యి నేను వీడియోస్ చూసుకొని నాకు పిచ్చెక్కి ఇది నా వల్ల కాదులే అని చెప్పి ఒక టెక్ ఛానల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు డబ్బులు మళ్ళీ ఇంత పేమెంట్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి ఈ ప్రాసెస్ అంతా చేయించుకున్నాను. దెన్ నాకు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే నా బర్త్డేకి వచ్చింది. ఫస్ట్ పేమెంట్ నా బ్యాంక్లో పడింది, నా బర్త్డేకి, బర్త్డే రోజే పడింది. అది కూడా ఎంత పడింది అంటే 20,000. 20,000కి కూడా 500 తక్కువే ఫస్ట్ పేమెంట్. అది అమ్మ వాళ్ళకే ఇచ్చేసాను. నా దగ్గర ఏం పెట్టుకోలేదు, అమ్మ వాళ్ళకే ఇచ్చా. నా ఫస్ట్ కొలాబరేషన్ వీడియో కూడా శారీనే, ఆ శారీ కూడా అమ్మకే ఇచ్చాను. సో మొత్తం అమ్మనే. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఇంత సక్సెస్ అయ్యాను అంటే తన సపోర్ట్ ఉండబట్టే, అండ్ మా తమ్ముడు సపోర్ట్ చేస్తాడు. ఇంట్లో పేరెంట్స్ కానీ లేదంటే పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ కానీ సపోర్ట్ ఇచ్చారు అంటే వాళ్ళు సక్సెస్ చూస్తారండి. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఊరికే పక్క నుండి ఎందుకు ఇది అని నసుగుతూ ఉన్నారనుకో, మనకు చేయబుద్ది కాదు, చేసే ఇంట్రెస్ట్ అంతా దొబ్బిద్ది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు మనల్ని బూస్ట్ లాగా ముందుకు ఏం కాదు కానీ నువ్వు ముందుకెళ్ళు చేస్తా ఉండు అదే వచ్చిద్దిలే అని అంటే మాత్రం ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా. సో నాకు అట్లాగా ఉంది అమ్మ బ్యాక్ ఎండ్లో. ఎందుకంటే నేను ఓన్లీ స్టిచ్చింగ్ చేస్తున్నా అంటే స్టిచ్చింగే, ఇంకా ఇంట్లో పనులు ఏం చేయను యాక్చువల్గా, అన్నీ అమ్మే చూసుకునిద్ది. ఎప్పుడన్నా
ఇంకా తనకి ఏదో చేయాలి కాబట్టి అన్నట్టుగా చేస్తాను. అప్పుడప్పుడు కొద్దిగా పొలం వెళ్తా, పొలం నల్లగా అయిపోయినప్పుడల్లా పొలం వెళ్ళినట్టు గుర్తుంచుకొని. మధ్య కొంచెం కలర్ వచ్చేవేంది అక్క అంటున్నారు కదా, పొలం వెళ్ళట్లా. ఎందుకు అంటే నేను వెళ్ళేదే బరుగులకు మేత తేవడానికి, అది కూడా ఎప్పుడో 15 రోజులకు ఒకసారి పోతుంటా అంతే, ఎక్కువేం పోను, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలానే పొలం పనులు అసలు చేయలేదా అంటే చేశా. ఎప్పుడు అంటే ఇంటర్ బిఫోర్ చేసిన, తర్వాత అంతగా పొలం పనులు ఏం చేయలేదండి, నిజం చెప్తున్నా. నేను పొలం పనులకి వెళ్ళాను, అది చిన్నప్పుడు. ఆ తర్వాత వన్స్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి కూడా పెద్దదయింది, చూడ్డానికి బాగుండాలిలే అన్నట్టుగా అమ్మ వాళ్ళు పొలం తీసుకెళ్ళలేదు. ఎప్పుడన్నా వెళ్ళినా మేత తీసుకురావడానికి బర్రెలకి అట్లా 1-2 సార్లు వెళ్తాను అంతే తప్ప ఇంకెక్కువ వెళ్ళలేవు. వాళ్ళు కూడా రమ్మని ఫోర్స్ చేయరు నన్ను. అట్లా ఇది అయిపోయింది. ఏం చెప్తున్నా, ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికో వచ్చా. సరే, ఏం చెప్పా, యూట్యూబ్లో ఎంత అంటే అంత చెప్పాను కదా. ఇన్కమ్ ఎంత గెయిన్ చేశారు అంటే అదనమాట. మధ్యలో మ్యాటర్ డైవర్ట్ అయిపోయింది, నేను ఏం చెప్పాను గుర్తులేదు, సారీ. సో ఇంకొక కామెంట్ వచ్చేసి, సారీ చూసుకోవాలి నేను కామెంట్స్ విషయానికి. ఏజు అమ్మాయిలు ఏజ్ అడగకూడదురా, వేసుకోండి చెప్పకుండా ఏముండను. నాకు 28, మొన్నే 29 వచ్చింది, అది సంగతి చెప్పేశా. అండ్ మీ మ్యారేజ్ అని అడిగారు, మరి దీన్ని అస్సలు టచ్ చేయకూడదు అనుకున్నాను, బట్ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. మ్యారేజ్ ఇది ఒక పెద్ద టాస్క్ నా లైఫ్లో. ఇప్పటి వరకు ఎందుకు ఏదీ లేదు అని అంటే, సింపుల్గా నేను అవాయిడ్ చేస్తాను ఈ టాపిక్ని. మనకి ఇక్కడ ఏం రాసి పెట్టుండే, ఎప్పుడు ఏది అవ్వాలనుకుంటే అది అవుతుంది. ఓకే, పెళ్ళి అంటే ఇంకా అదొక లైఫ్లో మనం ఇంకో స్టెప్ తీసుకుంటున్నాము, దానికి కావాల్సినవి అన్నీ మన దగ్గర ఉంటేనే. అబ్బాయిలు అయితే ఇంకా మోస్ట్లీ వాళ్ళ సంపాదన ఉంటేనే చేసుకోవాలి, అమ్మాయిలు కూడా సంపాదన ఉంటేనే చేసుకోండి ఈ రోజుల్లో. అది ఫస్ట్ రియలైజ్ అయ్యింది ఎప్పుడు, నేను మా ఇంట్లో అయితే నాకు పెళ్లి గురించి ఫోర్స్ లేదు, సో నేను సేఫ్. అండ్ రీసెంట్గా ఒక వీడియోలో మీ గోల్ని మీరు ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది ఒక జస్ట్ కామెంట్ చేయండి అంటే మీరు ఏం చేశారు చెప్పండి. అందరూ పెళ్ళక్క పెళ్ళి చేసుకున్నాము, గోల్ రీచ్ అవ్వలేకపోయాం, మిడిల్ క్లాస్ లైఫ్ అక్క, డబ్బులు ఇవ్వక్క, ఈ 3 ఇవన్నీ ఎందుకు? మిడిల్ క్లాస్ లైఫ్ నాది, మిడిల్ క్లాస్ లైఫే. మిడిల్ క్లాస్లో కూడా అమ్మ కష్టం మీద పైకి వచ్చిన ఫ్యామిలీ మాది. అట్లాంటిది డబ్బులు లేకుండా పోయి ఏం బెక్కాలా? కొంతమంది ఏదో అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే అక్క పెళ్లి చేసుకోకపోవడమే బెటరు నిజంగా అన్నారు. మీరేం బీకారని నన్ను పెళ్లి చేసుకోండి అంటున్నారు, లేదంటే పెళ్లి గురించి అడుగుతున్నారు, నాకు అర్థం కాదు. సో మనకి ఇక్కడ ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు అయ్యిద్ది, కానీ దాని గురించి పెద్ద టాపిక్ వద్దు. అండ్ పెళ్ళి కుదిరితే మీ అందరిని పిలుస్తా, మీరు రండి, కుదిరిన వాళ్ళు రండి, గిఫ్ట్లు తీసుకురండి. కొంచెం గిఫ్ట్ రాకపోయినా పర్లేదులే, వచ్చే వాళ్ళు రండి, సరేనా? ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పా, అది పెద్ద మ్యాటర్ కాదులే, అవుతుందిలే, ఏముందట. సో ఇంకొకటి వచ్చి అదే, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని. పెళ్ళి మనకి ఎప్పుడు సెట్ అయితే అప్పుడు చేసుకుందాము, చెప్పానుగా పిలుస్తానని, అదే అన్నమాట సంగతి. ఇంకేం అడగొద్దు, నేనేం చెప్పొద్దు, ఉన్న వాటి గురించి మాట్లాడుకుందాం, లేని వాటి గురించి ఎందుకు అని నా ఉద్దేశం అంతే. ఎందుకు స్టార్ట్ చేస్తావు, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నావు? సో అది నేను చెప్పాను ఆల్రెడీ. స్కిన్ గ్లో అవుతుంది, ఏం యూస్ చేస్తున్నారు అక్క? స్కిన్ చెప్పాను కదా, లైక్ సిటీలో ఉంటే అఫ్కోర్స్ మనం ఉన్నదానికంటే ఇంకొంచెం గ్లోగానే కనిపిస్తాము. అదే పల్లెటూరులో ఉన్నామనుకోండి, నాది చాలా డల్, ఎట్లా అంటే డార్క్ కలర్ అనమాట స్కిన్. సో దాన్ని కాపాడాలి అంటే ఇంట్లో ఉండాలి, కానీ నేను మా ఊర్లో ఉన్నా కూడా నా కలర్ నార్మల్గానే ఉంటుంది. సో రీసెంట్గా నేను 2 ప్రోడక్ట్స్, 2 డిఫరెంట్ బ్రాండెడ్ ఒక టాప్స్, అంటే నార్మల్గా ఎట్లా హ్యాండ్మేడ్ ఆర్గానిక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, డివైన్ హెర్బల్స్ సోప్ యూస్ చేస్తున్నాను.
అండ్ ఇంకోటి వచ్చేసి బెల్లా వాళ్ళది సాఫ్రాన్ క్రీమ్ యూస్ చేస్తున్నానండి. నేను యూజ్ చేసేవి ఇవే. అండ్ యూట్యూబ్ లైక్ వీడియోస్ ముందుకు వచ్చినా సరే నేను వీడియోస్లో ఏ ఫిల్టరు పెట్టను. అండ్ ఇంకో విషయం, నేను మహా అంటే వీడియోస్ కోసం పౌడర్ పోస్తా అంతే. అండ్ ఈ సాఫ్రాన్ క్రీమ్ ఉంది కదా, అది మాత్రం నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసిన తర్వాత 2 సార్లు పూసుకుంటా. అండ్ ప్రతిసారి ఫేస్ వాష్ వచ్చేసి సోప్తో చేస్తాను. అండ్ ఈ రెండే యూస్ చేసేది, ఇంకేం లేవు. అప్పుడప్పుడు రీసెంట్గా స్క్రబ్ చేద్దాము అంటే కొన్ని స్కిన్ సెల్స్ అలాగే ఉంటాయి కానీ స్క్రబ్ ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటున్నాను అంతే తప్ప నేను ఇంకేది యూజ్ చేయను. అండ్ నాకు ఇంకా కామెంట్లు వచ్చేది ఏంటి అంటే, అక్క మరీ అలా కాకుండా కనీసం లిప్స్టిక్ అన్నా వేసుకో అక్క అంటున్నారు. నిజం చెప్పనా, నాకు అసలు లిప్స్టిక్ బ్రాండ్ పేర్లు కూడా తెలియదు. నేను యూజ్ చేసేది బేబీ లిప్స్ అని ఒక లిప్ బామ్ ఉంటుంది చూడండి, ఏదో 5 రూపాయలకో 10 రూపాయలకో దొరుకుతుంది. ఆ లిప్ బామ్స్ యూజ్ చేస్తా రియలీ. ఈ మధ్య డివైన్ హెర్బల్స్లో ఇది తీసుకున్నాను లిప్ బామే. అది ఎట్లా అంటే వాళ్ళు డార్క్ పిగ్మెంటేషన్ ఉండే లిప్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి అని అంటే, సో అది తీసుకున్నాను. దెన్ కొంచెం 1 మంత్ అవుతుంది అది వాడబట్టి, కొంచెం రిజల్ట్ కనబడింది. సో మీకు కూడా కావాలంటే తీసుకోండి. డివైన్ హెర్బల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయండి. అండ్ బెల్లా సింపుల్ అండ్ సిగ్నిఫికెంట్ అనుకుంటా, అవి కూడా నేను వాటి మీద వీడియోస్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నారంటే నేను పేజ్ని ట్యాగ్ చేసి ఉంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. అండ్ జెన్యున్గా చెప్తున్నా, అవి నా ఫేస్ మీద వర్క్ అయ్యాయి, ఎవరికైనా అవుతాయి. అండ్ బిఫోర్ మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీ స్కిన్ టైప్ ఏంటి, ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా అనేది చూసుకొని వాళ్ళని అడిగి వాళ్ళనే సజెషన్స్ అడగండి, వాళ్ళే మీకు రికమెండ్ చేస్తారు, అవే తీసుకోండి. అండ్ మీకు ఏదైనా గ్యారంటీగా అదే ఇదా అంటే వాళ్ళతో మాట్లాడుకోండి. నేను తీసుకున్నది అయితే తీసుకున్నాను, దట్స్ వై నా స్కిన్ కొంచెం వాళ్ళని బ్లైండ్గా ట్రస్ట్ చేశాను, కొంచెం గ్లో వచ్చింది. అది ఇంకా ఆయిలీ స్కిన్, బాగా ఆయిలీ స్కిన్ ఇప్పుడు కొంచెం డ్రై స్కిన్గా మారుతుంది కొంచెం కొంచెంగా, బట్ డ్రై స్కిన్గా ఏముండదు. నేను ఫేస్ వాష్ చేయకపోతే అట్లా అనిపించింది. అది గ్లో గురించి అడిగారు కాబట్టి చెప్పాను అబ్బా, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా అందరు పెళ్ళి ఏం బిగ్దామనో పెళ్ళి చేసుకొని నాకు అర్థం కాదు. ఇంకా నా ఫ్యామిలీ గురించి అన్నీ కూడా అట్లా చెప్పుకుంటా వచ్చా అబ్బా, ఇంకేమీ లేవు. అందరు ఇవే అడిగారు, క్వాలిఫికేషను, మీ బ్రదరు, మీ ఫ్యామిలీ ఇవే అడిగారు. సో నేను అవే చెప్పాను అనుకుంటున్నా. అండ్ చూడండి, ఏడుస్తూ ఒక వీడియో పెట్టావు, ఏంటో చెప్పండి. ఏమో నాకు గుర్తులేదు. అంటే ఇంకా వేరే విషయాలు చెప్పాలి. స్టిచ్చింగ్ సరే అండి, ఈ వీడియోలో వచ్చేసి ఇంతవరకే. ఇంకా స్టిచ్చింగ్ గురించి అడిగారు కదా, ఎక్కడ నేర్చుకున్నాను ఏంటి అనేది, ఆ మ్యాటర్ మాత్రం నేను వేరే వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ దాంట్లో టాపిక్ అంతా కూడా స్టిచ్చింగ్ బేస్ మీదే ఉంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎక్కడ నేర్చుకున్నాను, ఎవరెవరి దగ్గర నేర్చుకున్నాను, నేను దాని గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది, చదువుతో పాటు అది ఎలాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అనేది అంతా కూడా ఒక వీడియో స్పెషల్గా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళు, మోటివేట్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆ వీడియో చూడండి. దీని తర్వాత ఆ వీడియోనే పెడతాను. ఓకేనా, బాయ్. ఏదన్నా మర్చిపోయి ఉంటే సీరియస్గా ఇంకా ఏదైనా డిస్కస్ చేయాలి అంటే కామెంట్ చేయండి, కామెంట్స్లో అయినా రిప్లై ఇస్తా, లేదంటే ఇంకో వీడియో చేసి పెడతా. ఓకేనా, బాయ్.